దేవుడు మీకు తోడై ఉండునుగాక, మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. దేవునిందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు కలుగునుగాక. నేటి సబ్బాతు దినం మనకివ్వబడినటువంటి ధ్యానాంశము శిష్యత్వము. రండి, చూడుడి, వెళ్ళి తెలియచేయుడి. ఇట్టి ధ్యానమాలికకు గాను మనకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగములు జకరియా గ్రంథము 8వ అధ్యాయం 18 నుంచి 23 వచనాలు, సంకీర్తన 66, పత్రికల పాఠముగా రోమిలకు రాయబడినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9 నుంచి 17 వచనాలు, సువార్తల పాఠముగా యోహాను గారి యొక్క సువార్త 1వ అధ్యాయం 39 నుంచి 42 వచనాలు మనకు ఇవ్వబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో శిష్యత్వం అనేది కేవలము ఒక మత విశ్వాసము కానీ సిద్ధాంతమును అంగీకరించుట కానీ కాదు. అది దేవునితో సంభవించేటువంటి సన్నిధి యొక్క అనుభవం, అంతరంగ పరివర్తన, సాక్షి జీవితం, సువార్త ప్రకటన అనేటువంటి 4 దశలలో వికసించు దివ్యమైనటువంటి ప్రయాణమే శిష్యత్వం. ఈ దినపు పాఠములు ఒకే ఆలోచన ప్రవాహమును మనకు ప్రత్యక్షపరచుచున్నవి. రండి, చూడుడి, దేవునిని అనుభవించుడి, విశ్వసించుడి, వెళ్ళి తెలియచేయుడి. జకరియా ప్రవచనములలో దేవుని యొక్క సన్నిధి చూచి ఆకర్షింపబడతారు. కీర్తనాకారుడు తన అనుభవమును ప్రకటించుచు ఇతరులను ఆహ్వానించును. అపోస్తులైన పౌలు సువార్త ప్రకటన యొక్క అవసరమును బోధించును. చివరగా యేసు ప్రభువు తన యొక్క మొదటి శిష్యులను రండి, చూడుడి అని ఆహ్వానించిన తర్వాత వారిని ఇతరులకు నడిపించు వారిగా తీర్చిదిద్దాను. యూదుల సంప్రదాయములో శిష్యుడు అనేటువంటి వాడిని తాల్మిద్ అని పిలువబడ్డది. తాల్మిద్ అనగా శిష్యుడు తన రబ్బూనితో నడుచును, అతని జీవితము పరిశీలించును, రబ్బూని యొక్క మార్గమును అనుసరించువాడు తాల్మిద్ లేదా శిష్యుడు. భారతీయ సంప్రదాయములో గురువు శిష్య సంబంధం జీవనానంతరం బంధముగా పరిగణింపబడును. ఈ 2 సంప్రదాయములు పరిపూర్ణత యేసుక్రీస్తులో నెరవేరినట్టుగా మనం గమనించగలం. మొదటిదిగా పాత నిబంధన పాఠంలో దేవుని యొక్క సన్నిధి ప్రజలను ఆకర్షించును. రండి, చూడుడి. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 18 నుంచి 23 వచనాలు. బబులోను చెర నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులకు జకరియా ప్రవక్త దేవుని ఆశీర్వాద భవిష్యత్తును దర్శింపజేయుచున్నాడు. దేవుని ప్రజలు కేవలము ఆలయమును పునర్నిర్మాణించుటకే పిలువబడలేదు. వారు దేవుని యొక్క సన్నిధిని ప్రతిబింబముగా, సమాజముగా నిలువవలనని దేవుడు వారిని పిలుచుకున్నాడు. 23వ వచనములో ఇలాగు ప్రకటించుచున్నాడు: దేవుడు మీతో ఉన్నాడని మేము విని ఉన్నాము గనుక మేమును మీతో కూడా వచ్చేదము. దేవుడు ఇశ్రాయేలీయును ఎన్నుకున్నటువంటి ముఖ్య ఉద్దేశాలలో ఒకటి, అన్యజనులు తన మహిమను ప్రత్యక్షపరచుకొనుటకు జనములు మొదట దేవుని సన్నిధిని చూచిరి, తర్వాత ఆ సన్నిధి యొద్దకు వచ్చిరి. వారు మాకు మీ విశ్వాసము లేదా మతము కావాలని వారు చెప్పలేదు. దేవుడు మీతో ఉన్నాడని అన్యజనులు వారితో చెప్పిరి. సాక్ష్యమునకు మూలము దేవుని యొక్క సన్నిధి. భారతదేశము ఆధ్యాత్మికమైనటువంటి అన్వేషణలకు నిలయం. ఇక్కడ ప్రజలు మాటల కంటే జీవితమును బహు ఎక్కువగా గమనిస్తారు. విశ్వాసి యొక్క వినయము, ప్రేమ, నీతి,
సేవాభావము దేవుని ఉనికిని ప్రత్యక్షపరచబడినప్పుడే జనులు క్రీస్తు తట్టు వారు ఆకర్షింపబడతారు. నేటి సంఘము ఇలాగూ ఉండవలెను. దేవుడు వీరితో ఉన్నాడు అని సమాజము చెప్పగలిగినటువంటి సమాజముగా, శిష్యత్వము దేవుని సన్నిధిని ప్రతిబింబించు జీవితముతో ప్రారంభమగును. రెండవది సంకీర్తన, దేవుని కార్యములను ప్రకటించు సాక్ష్యము. రండి వినుడి. సంకీర్తన 66లో జెకర్యాలో జనములు దేవుని సన్నిధిని చూచి ఆకర్షింపబడిరి. ఇప్పుడు కీర్తనాకారుడు వారిని మరింత సమీపముగా దేవుని చెంతకు ఆహ్వానిస్తున్నాడు. కీర్తనాకారుడు ఇలాగు ప్రకటిస్తూ ఉన్నాడు: దేవునికి భయపడు వారలారా రండి వినుడి, ఆయన నా ప్రాణమునకు చేసినటువంటి కార్యములను నేను వివరిస్తాను. యూదయ విశ్వాసములో దేవుని యొక్క రక్షణ కార్యములు తరతరములకు ప్రకటించుట అత్యంత ప్రాముఖ్యమైనది. నిర్గమకాండము మొదలుకొని వ్యక్తిగత విమోచన అనుభవముల వరకు దేవుని యొక్క కార్యములు చెప్పబడుచు వచ్చెను. దేవునిని అనుభవించినటువంటి వాడు దానిని ముమ్మాటికి దాచిపెట్టాడు, కానీ ప్రకటిస్తూ ఉంటాడు. భారతీయ సంస్కృతిలో అనుభవ కథనములకు విశేషమైనటువంటి స్థానము కలదు. ఒక మార్పు పొందినటువంటి జీవితము అనేక వాదనల కంటే గొప్ప సాక్ష్యముగా నిలుస్తూ ఉంది. అందుచేత శిష్యుడు కేవలము సిద్ధాంతమును కాదు, దేవుని కృప తన జీవితములో చేసినటువంటి కార్యములను పంచుకొనవలెను. జెకర్యాలో ప్రజలు ఇలాగు చెప్పిరి: మేము మీతో వచ్చేదము. కీర్తనకారుడు ఇలాగు సెలవిస్తున్నాడు: రండి వినండి. దేవుని సన్నిధి ఆకర్షణను కలగచేయగా, దేవుని కార్యముల సాక్ష్యము ఆసక్తిని విశ్వాసముగా మలుస్తూ ఉన్నది. పత్రికల పాఠములో సువార్త ప్రకటింపబడవలనని పౌలు గారు సెలవిస్తున్నారు. వెళ్ళి తెలియచేయడి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9 నుంచి 17 వచనాలు. ఇప్పుడు అపోస్తులుడైనటువంటి పౌలు శిష్యత్వం యొక్క ప్రయాణమును తదుపరి దశకు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి, వ్యక్తిగత సాక్ష్యము మాత్రమే సరిపోవు, సువార్త ప్రకటింపబడవలెను. అతడు ఇలాగు ప్రశ్నిస్తూ ఉన్నాడు: ప్రకటించువాడు లేక వారు ఎలాగూ వింటారు? మరియు చివరిగా ఇలాగు సెలవిస్తున్నాడు: విశ్వాసము వినుట వలన కలుగును, వినుట క్రీస్తు వాక్యం వలన కలుగును. యూదయ సంప్రదాయములో దేవుని యొక్క వాక్యము ప్రకటింపబడుటకు అత్యంత ప్రాధాన్యత కలదు. పౌలు ఆ సంప్రదాయమునకు వారసుడై ఇప్పుడు ఆ రక్షణ సందేశము సమస్తమైనటువంటి జనములకు ప్రకటింపబడవలనని బోధిస్తూ ఉన్నాడు. దేవుడు పంపిస్తాడు, దూత ప్రకటిస్తాడు, ప్రజలు విందురు, విశ్వసించుదురు, రక్షింపబడతారు. భాష, సాంస్కృతిక, సామాజిక వైవిధ్యాలతో నిండినటువంటి భారతావనిలో ఇంకా అనేక మంది సువార్తను స్పష్టంగా వినలేగదు. అందువలన సంఘము తన యొక్క సాక్ష్యమును ప్రకటనతో కలిపి ముందుకు సాగవలెను. జెకర్యాలో ఆకర్షణ ఉన్నది, కీర్తనలో సాక్ష్యమున్నది, రోమీయులలో ప్రకటన ఉన్నది. శిష్యత్వము ఇప్పుడు వ్యక్తిగత అనుభవము నుండి ప్రపంచమునకు చేరే మిషన్గా రూపాంతరము చెందుతూ ఉన్నది. చివరిదిగా సువార్తల పాఠములో యేసు శిష్యత్వ విధానమును మనం నేర్చుకుంటాం. రండి చూడండి స్థితి నుండి వెళ్ళి
తెలియచేయండి వరకు మనం నేర్చుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 39 నుంచి 42 వచనాలలో ఈ శిష్యత్వపు యొక్క ఆలోచన ప్రవాహము తన యొక్క పరిపూర్ణతను పొందుచున్నది. యోహాను బాప్తిస్మమిచ్చు వాని యొక్క శిష్యులు యేసును అనుసరించుటకు ముందుకు వచ్చినప్పుడు యేసు వారిని కేవలము బోధ వినుటకు మాత్రమే కాక తన జీవితమును స్వయముగా అనుభవించుటకు వారిని ఆహ్వానించెను. అందుచేత ఆయన వారితో సెలవిచ్చిన మాట ఏటనగా, రండి చూడండి అని పలికెను. ఈ ఆహ్వానము కేవలము ఒక స్థలమునకు రావాలనేటువంటి పిలుపు కాదు మిత్రమా, క్రీస్తును వ్యక్తిగతముగా తెలుసుకొనుటకు, ఆయనతో సహవాసము చేయుటకు, మరియు నిజమైనటువంటి శిష్యత్వ మార్గములో ప్రవేశించుటకు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి ఆహ్వానము. రబ్బీతో నివసించుట, రబ్బూనిని గమనించుట, రబ్బూని యొక్క బోధలను గ్రహించుట యూదయ శిష్యత్వమునకు ప్రాణప్రదము. యేసు వారిని ముందుగా తన సన్నిధిలోనికి పిలిచెను, తరువాత సేవకు పంపెను. సంబంధము సేవ కంటే ముందుగా ఏర్పడెను. ఆంద్రేయ సాక్ష్యము మనం చూస్తాం. ఆంద్రేయ యేసుతో గడిపిన తర్వాత వెంటనే తన సహోదరుడైనటువంటి సీమోనును వెదికెను. అప్పుడు ఇలాగు ప్రకటించెను, మేము మెస్సయ్యాను కనుక్కొంటిమి. ఇదే యోహాను సువార్తలో మొదటి సువార్త ప్రకటన. ఆంద్రేయుడు ముందుగా వచ్చి చూచెను, తర్వాత వెళ్ళి తెలియచేసెను. భారతీయ గురు శిష్య సంప్రదాయములో గురువు యొద్ద నివసించి నేర్చుకొనుట ప్రాధాన్యత కలదు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కేవలము మార్గమును చూపు గురువు మాత్రమే కాదు, ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమై ఉన్నాడు. అందుచేత ఆయనను అనుసరించిన వాడు తప్పక ఇతరులను ఆయన యొద్దకు నడిపించును. ఈ 4 పాఠములు శిష్యత్వమునకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి దైవిక క్రమమును మన ముందు ఉంచుచున్నవి. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము, దేవుని సన్నిధి ప్రజలను ఆకర్షించును అని సెలవిస్తున్నది. అప్పుడు ప్రజల యొక్క రెస్పాన్స్, మేము మీతో వచ్చేదము. సంకీర్తన 66లో దేవుని కార్యముల సాక్ష్యము ప్రజలను ఆహ్వానించును. రండి వినండి. రోమీలకు రాసిన 10వ పత్రిక 10వ అధ్యాయంలో సువార్త ప్రకటన విశ్వాసమును కలుగచేయును, విశ్వాసము వినుట వలన కలుగును. సువార్తల పాఠములో యోహాను సువార్త యేసు శిష్యులను పిలిచి వారిని సాక్షులుగా పంపును. రండి చూడండి, మేము మెస్సయాను కనుక్కొంటిమి. భారతీయ సంఘమునకు దేవుడిస్తున్నటువంటి సందేశము, నేటి భారతదేశంలో క్రీస్తు శిష్యులమైనటువంటి మనము దేవుని సన్నిధిని ప్రతిబింబించు జీవితమును జీవించవలెను. 1. రెండవది, దేవుడు చేసిన కార్యములను ధైర్యంగా సాక్ష్యము ఇవ్వవలెను. మూడవది, సువార్తను విశ్వాసపూర్వకంగా ప్రకటింపవలెను. నాలుగవది, ఇతరులను క్రీస్తు యొద్దకు నడిపించు శిష్యకర్తలుగా మనము మారవలెను. ఎందుకనగా నిజముగా క్రీస్తు యొద్దకు వచ్చి ఆయనను దర్శించిన వారు ఆయనను తమలోనే ఉంచుకొనలేదు. వారు తప్పక వెళ్ళి ఇతరులకు తెలియచేయుదురు. రండి చూడండి, వెళ్ళి తెలియచేయండి. ఇదే క్రీస్తీయ శిష్యత్వమునకు శాశ్వతమైనటువంటి పిలుపు. గాడ్ బ్లెస్.